సో, ఈ మధ్య చాలా ఫుడ్ కంపారిజన్స్ రీల్స్ చూస్తున్నా నేను. దీంట్లో హై క్యాలరీ వర్సెస్ లో క్యాలరీస్ మెయిన్‌గా. మీకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ. మీకు చాక్లేట్ తినబుద్దయితే డార్క్ చాక్లేట్ తినండి. మీకు నార్మల్ చాక్లేట్‌లో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి. దాంట్లో సగం క్యాలరీస్ మీకు డార్క్ చాక్లేట్‌లో ఉంటాయని చెప్తున్నారు. అది టోటల్లీ అగ్రీ. అండ్ ఆల్సో న్యూట్రిషన్ పరంగా కూడా డార్క్ చాక్లేట్‌లో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుంది. మాగ్నీషియం గానివ్వండి, ఫైబర్ గానివ్వండి, ఇంకేదన్నా గానివ్వండి. ఓకే. వెన్ కంపేర్డ్ టు నార్మల్ చాక్లేట్. బట్ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటి తెలుసా? మనం చాక్లేట్ ఎందుకు తింటాము? దాంట్లో ఉన్న ఫ్లేవర్ కోసం తింటాం మెయిన్‌గా. ఆ ఫ్లేవర్ అనేది మనం డార్క్ చాక్లేట్‌లో ఉండదు. సో, అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎవరు తినలేరు డార్క్ చాక్లేట్‌ని. అంటిల్ అండ్ అన్‌లెస్ వాడు నాలాంటి ఫిట్‌నెస్ పిచ్చోడు, మీలాంటి ఫిట్‌నెస్ పిచ్చోళ్ళు తప్ప. ఒకసారి తింటాడు కావచ్చు. ఒక బైట్ తినగానే వాడికి నచ్చదు అది. ఎందుకంటే ఇప్పుడు నేనేదైనా డార్క్ చాక్లేట్ నాకు ఇంట్లో ఎప్పుడుంటది. నేనొక్కడినే తింటా దాన్ని. అది సంవత్సరం గానీ అది అట్లనే ఉంటది. అది నేనే తినాలి అది తింటే. ఇంకొకళ్ళు ముట్టరు ఇంట్ల. ఎందుకంటే దే డోంట్ లైక్ ద టేస్ట్. ఆ స్వీట్‌నెస్ ఉండదు దాంట్లో. మీరు ఒకవేళ 50%, 60% డార్క్ చాక్లేట్ తీసుకుంటే అది డిఫరెంట్ సినారియో. బట్ నేను 100% డార్క్ చాక్లేట్ గురించి చెప్తున్నాను. సో, మీరు ఒకవేళ 100% డార్క్ చాక్లేట్ తినాలి అని అనుకున్నారనుకోండి అండ్ ఆల్సో మీకు ఆ స్వీట్ క్రేవింగ్ కూడా పోవాలి దీనితోటి. ఆ ఫ్లేవర్ అనేది రావాలి అనుకున్నారనుకోండి. యూ కెన్ డూ సింపుల్ థింగ్. ఆ డార్క్ చాక్లేట్‌ని మెల్ట్ చేయండి. మెల్ట్ చేసి దాంట్లో మీరు డేట్స్ స్మాష్ చేసి ఎయండి. లేదంటారా ఘీ ఉంటుంది గదా! ఘీ అన్నా వేయండి. వేసి మంచిగా మిక్స్ చేసుకొని, ఫ్రీజ్ చేసుకొని దెన్ వన్స్ ఇట్స్ సాలిడ్ యూ కెన్ ట్రై ఇట్. అది టేస్ట్ చాలా బెటర్ ఉంటుంది. ఓకే. క్యాలరీస్ పరంగా ఇట్స్ లిటిల్ బిట్ హై. బట్ స్టిల్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఒకవేళ మీరు నెయ్యేసుకుంటే గుడ్ ఫ్యాట్స్ ఒస్తాయి. ఒకవేళ డేట్స్ తింటే మీకు ఐరన్ అవన్నీ ఒస్తాయి కాబట్టి ఇట్స్ టోటల్లీ ఫైన్. ఓకే. రాదర్ దాన్ ఈటింగ్ కంప్లీట్‌లీ ప్రాసెస్డ్ చాక్లేట్ తినే బదులు ఇది చాలా బెటర్. ఓకే. చాలా బెటర్ ఏంది 100% బెటర్. ఓకే. ఐ హోప్ దిస్ హెల్ప్స్. ఒకవేళ ఇటువంటి సింపుల్ టిప్స్ కావాలి అంటే డూ ఫాలో మై పేజ్. థాంక్ యూ.